హై వ్యూస్. మామూలుగా మన పెద్దవాళ్ళు కుక్కతోక పట్టుకొని గోదావరి ఇస్తానంటారా పిచ్చోడా అంటారు. ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారండి? గోదావరి దాటాలి. సామాన్యం కూడా గోదావరి ఏమన్నా వెడల్పిన అసలు కిలోమీటర్న్నర ఉంటుంది. ఒక్కసారి మహా తక్కువ అనుకుంటే ఏది ధవళేశ్వరం దాటిన తర్వాత 2 పాయలుగా చీలిపోయింది కదా, అక్కడ చూసుకున్నా సరే ఈ మినిమంలో మినిమం ఒక 1/2 కిలోమీటర్ అన్నా ఉంటుంది. ఇంకా దగ్గర అనుకుంటే 300 మీటర్లు అన్నా ఉంటుంది. 300 మీటర్లు అంత పెద్ద నదిని దాటాలంటే మాటల కుక్కతోక పట్టుకొని ఆ కుక్కతోక పెట్టుకొని గోదావరి దాటింది అర్థం ఏంటి? అరే నాయన నువ్వు దాటలేవు, నీ బరువు అది ఆపలేదు, అది తెచ్చింది నువ్వు తెస్తావు, మధ్యలో మునిగిపోతారా బాబు, సో కుక్కతోక పట్టుకొని గోదావరి ఎట్టం అనేది చేయమాకరా బాబు అన్నట్టుగా అంటారు. అంటే ఇది అర్థం నువ్వు ఎక్కడ ఏదైనా పని చేస్తున్నప్పుడు కరెక్ట్ వేలో కానీ నువ్వు వెళ్తుంటే సరే. ఇన్ కేస్ కరెక్ట్ వే కాకుండా ఏ మాత్రం అనాలోచితంగా అడుగులు వేస్తూ ఉన్నా, ప్రాపర్ వేలో నువ్వు కనుక స్టెప్స్ తీసుకోకపోయినా, ప్రాపర్ వేలో నీ దగ్గర ఉండాల్సిన వెపన్స్ లేకపోయినా ఈ మాట అంటూ ఉంటారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్యూహం ఏది రామ్ గోపాల్ వర్మ ఈ వ్యూహం ఆ సినిమా ట్రైలర్ చూసి రేపు నవంబర్ 10వ తారీఖున ఇప్పుడు రాబోతా ఉంది. అది చూసి ఓరే దేవుడు అడ్డంగా ముంచేశాడు బాబు ఈ మనిషి అనుకుంటా ఉన్నారు. ఎందుకు? ఫస్ట్ థింగ్ ఇది సినిమానా సీరియల్ అనేది వాళ్ళకి అర్థం కాల. మనోడు వరంగల్ జిల్లా దగ్గర వాళ్ళ పేర్లు మర్చిపోతున్నాను పదే కొండా సురేఖ వాళ్ళ దంపతులకు కొండా సురేఖ దంపతుల సంస్థ సినిమా ఏది మధ్య తీసాడు రామ్ గోపాల్ వర్మ. ఆ సినిమా వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు, బట్ సినిమా తీస్తున్నట్టయితే తెలిసింది. ఎందుకంటే ఆ సినిమా తీస్తున్నప్పుడు ఆయన చేసిన ఓవరాక్షన్ అటువంటిది. అక్కడ అమ్మవారికి వెళ్ళి విస్కీ బట్టియటం సంథింగ్ ఏదో చేస్తున్నాడు పిచ్చి పనులు. సో ఇప్పుడు ఏంటంటే గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ తీశాడు కదా, దాసరి కిరణ్ కుమార్ అతను అనుకుంటే ప్రొడ్యూసరు. సో అతను ఇప్పుడు కూడా ఈ వ్యూహానికి తర్వాత వచ్చే శాపదానికి ప్రొడ్యూసరు ఇంకేముంది ఆ రేంజ్లో ఉండిద్దిలో అనుకున్నారు. కానీ ఈ లక్ష్మీ ఎన్టీఆర్ తీసిన తర్వాత ఫస్ట్ కమ్మరాజ్యంలో కడపరెడ్డిలు అన్నారు, ఇంకా కాంట్రవర్సీ అవుతుందని చెప్పేసి అమ్మరాజ్యంలో కడపరెడ్డి అని మార్చారు. ఈ కొండా సురేఖ వాళ్ళది ఇంకా మధ్యలో ఏవో గెలుక్కున్నాడు. ఆడవాళ్ళు బ్లూ ఫిల్మ్ తీయడానికి ఇబ్బందిగా ఉందో మరి ఏమో తెలియదు, కానీ ఏదో సినిమాల పేరుతో అది పట్టుకొచ్చినాడు. అది కూడా లెస్బియన్స్ సంథింగ్ ఏదో. సో విషయం ఏంటయ్యా అంటే రామ్ గోపాల్ వర్మ అనే ఒక సినీ దర్శకుడు ఉండేవాడు అన్నట్టుగా ఈ మధ్య జనాలు అనుకుంటుంటే వ్యూహం ద్వారా మరలా ఆనాటి రామ్ గోపాల్ వచ్చాడు చూడండి రా అని నిరూపిస్తాడు రా అని చెప్పేసి అంత ఎదురు చూస్తూ ఉంటే ఆ వ్యూహం ట్రైలర్ వచ్చింది. అబ్బే తేలిపోయింది అంతే. అసలు జనరల్గా ఒక సినిమాకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ లాంటి సీనియర్ అండ్ అతను ఉండి వైసీపీ ఫ్యాన్స్ మరికొంతమంది ఫ్యాన్స్ ఆయన న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా భయంకరంగా ఉంటారు. వీళ్ళంతా కలగలిపి ఆ సినిమా ట్రైలర్ ఏదో రిలీజ్ చేసినప్పుడు చూసినట్టయితే మినిమంలో మినిమం నా సాధారణంగా 1 డేలో 1 మిలియన్ దాటాలి. అది రిలీజ్ చేసి 1 వీక్ ఏమో దాటుతుంది. ఇప్పుడు 16 లక్షలే ఉందంటే 1.6 మిలియన్ అంతే. చాలా తక్కువ, అసలు చాలా తక్కువ. అరే నేను షార్ట్ ఫిల్మ్కి వస్తున్నాయి బాబు, 1 డేలో వస్తుంది ఈజీగా 1 మిలియన్ దాటేస్తుంది. సో ఆ ట్రైలర్కి వచ్చేసి అడ్డంగా పోయింది. ఎందుకు? ఆ సినిమాలో ఓ రకంగా జగన్ గారి భజన కన్నా ఆయన సతీమణి భారత గారి భజన ఎక్కువ చేసినట్టు కనిపించింది. మరి రియల్ లైఫ్లో అలా చెప్పింది లేదు మనకు తెలియదు. సినిమాలో అయితే ఆయన బయోపిక్ అన్నారు కాబట్టి నేను అలా మాట్లాడుతున్నాను. వైఎస్ రాజశేఖర చనిపోయిన తర్వాత ఏం జరిగింది ఏంటని సినిమాలో చూపించారు. అండ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని కూడా అన్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఏ డబ్బులు ఎవరెవరికి వెళ్ళి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు సినిమా తీస్తున్నట్టు లెక్క. ఆ శవదనే దానిలో మరలా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఏంటి రెండోసారి అన్నది చూపిస్తారు, మరి ఏంటో నాకు తెలియట్లా. సో ఇందులో చూసుకుంటూ ఉంటే ఆ జగన్ క్యారెక్టర్స్ ఉండే వ్యక్తి ద్వారా పలికించే డైలాగులు కానీ, ఆ వెనకాల ముందు ఉండే జనాలు కానీ, ఆ భారతీయ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా పలికించిన డైలాగులు కానీ, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లాగా చూపించిన మనిషి యొక్క డైలాగులు కానీ, చంద్రబాబు క్యారెక్టర్ ద్వారా చూపించిన డైలాగులు కానీ, సోనియా గాంధీ క్యారెక్టర్ దగ్గర చూపించిన, అంటే సినిమా మొత్తం నేను చూడలా, అఫ్కోర్స్ సినిమా రాలా. ఆ ట్రైలర్ చూసి మనకు అర్థమైపోతూ ఉండేది. గతంలో కత్తి మహేష్ అని ఉండేవాడు, పాపం ఆయన చనిపోయాడు. అతను ట్రైలర్ సినిమా మొత్తం కూడా చెప్పేసేవాడు, రివ్యూలు కూడా ముందు ఇచ్చేసేవాడు. అలా కాంట్రవర్షియల్ కొన్ని అయినాయి అనుకోండి. సో నేను ఇప్పుడు రివ్యూలు ఏం చెప్పట్లా. దానికంటే కామెంట్స్ కానీ, సోషల్ మీడియాలో దానికి సంబంధించి వస్తున్న కామెంట్స్ కానీ, వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇది వర్కౌట్ అయ్యట్లేదురా బాబు అని చెప్పేసి వాళ్ళు పెడుతున్న కొన్ని పోస్టులు కానీ ఇవన్నీ చూసి నేను ఇది వీడియో ఇస్తూ ఉన్నా. ఏంటయ్యా అంటే ఈరోజు రామ్ గోపాల్ వర్మ ఈ వ్యూహం వల్ల మనకి లాభం మొదలు నష్టం చేకూర్చే విధంగా ఉండబోతుందని అనిపిస్తూ ఉందని కొంతమంది అనుకొని దీనికి మనం చేతుల ఓవర్ ప్రమోషన్ చేయొద్దు, చూసినట్టుగా వదిలేద్దాం, సినిమా హిట్ ఆకొస్తే అప్పుడు నేను చూడొచ్చు అన్నట్టు కొంతమంది అనుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఓకే, సో మొత్తంగా ఇప్పుడేంటి, ఆ రోజు లక్ష్మీ ఎన్టీఆర్ ప్లస్ అయింది అండ్ యాత్ర సినిమా అది ప్లస్ అయింది. ఇప్పుడు ఆ యాత్ర సినిమా చేసి అతను యాత్ర 2 అని ఇస్తున్నాడు కదా, అది వచ్చేసి రేపు ఫిబ్రవరిలోనో మార్చిలోనే ఉంది. అది ఇప్పుడు ఇది వ్యూహం నవంబరు, శపథం వచ్చేసి మరి ఎప్పుడు వస్తాడేంటో తెలియదు. ఈ మూమెంట్లో ఇవన్నీ కూడా వాళ్ళకి ప్లస్ అవుతున్నట్టు అనుకుంటూ ఉన్నారు. మహీవి రాఘవ్ అనుకుంటా, ఏది యాత్ర 2కి సంబంధించి.
అది కొంచెం పర్లా. బట్ రామ్ గోపాల్ వర్మ కదా ఇక్కడ నమ్మకం మొత్తం తేలిపోయింది. అమ్మరాజ్యంలో కడప రెడ్లు అనేది ఎంత ఘోరం డిజాస్టరో, ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా తీసుకున్నా అస్సలు సినిమా అన్న ఫీలింగ్ ఎవరికి రావట్లా. ఏది రామ్ గోపాల్ వర్మ తిని సినిమాలు చూస్తే సీరియల్కి ఎక్కువ, సినిమాకు తక్కువ. ఎవరు ట్రైనింగ్ అసిస్టెంట్ని, ట్రైనింగ్ వాళ్ళని పెట్టుకుని ఎత్తిస్తున్నట్టుగా ఉంది, ఏదో ప్రయోగాలు చేస్తున్నట్టుగా ఉంది. అలా ఈ సినిమాల్లో కూడా బయట ఎక్కడైతే మీమ్స్, ట్రోలింగ్స్, సరదాగా చిన్న చిన్న స్కూప్స్ ఇవన్నీ ఉంటాయి కదా యూట్యూబ్లో, అవన్నీ ఓ చోట పట్టుకొచ్చి ఈ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీసినట్టు కనిపిస్తూ ఉంది. ఇది ఈజీగా పోయేది తప్ప ఉండేది కాదురా బాబు అని ఇప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్ వెతుక్కుంటావు. ఆల్టర్నేటివ్ మరి యాత్ర 2 మీద పడతారో లేదన్నప్పుడు ఇంకేదైనా వేరే ఏమైనా తీసుకొస్తారో మనకు తెలియదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడుకి వస్తున్న సింపతి చూస్తూ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ ఈ వ్యూహం అన్నది మనకు పెద్ద బొక్కలాగా దాన్ని ఏమన్నాలంటే ఇలా దానివల్ల మీకు లాభం ఉందని, లాభం బొక్క, దానివల్ల నష్టమేరా బాబు అంటారు. అంటే మన జనరల్ పరిభాషలో ఈ రోజా గారిలాగా వాడే కొన్ని పదాలు, లేదంటే ఈయనెవరో కొడాలని వాడే కొన్ని పదాలు మన వల్ల కాదు కానీ బాబు పెద్ద బొక్కరా బాబు అంటారు. దట్ మీన్స్ నష్టరా బాబు అండ్ ఉపయోగం లేదురా బాబు అన్నట్టు. అలా ఈ వ్యూహం వల్ల వారికి లాభం రాకపోగా పెద్ద బొక్కబడే అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే మామూలుగానే ఒక సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా దానివల్ల లబ్ధి చేకూరాలయ్యా అన్నట్టుగా ఎవరైనా ఆలోచిస్తారు. నిర్మాతకైనా లేదు అన్నప్పుడు మూవీకి సంబంధించి తీసుకుంటారు కదా, డిస్ట్రిబ్యూటర్లైనా ఎగ్జిబిటర్లైనా వీళ్ళంతా కూడా. సో ఇక్కడ వచ్చేసి ఎవరో తీసుకుంటారు కానీ లాభాలు వచ్చే అవకాశం అయితే ఎక్కడ కూడా కనిపించేటట్టయితే లేదు. సో మొత్తంగా ఈ వ్యూహాన్ని పక్కన పెట్టి, దట్ మీన్స్ వ్యూహాన్ని పక్కన పెట్టి ఈ రామ్ గోపాల్ వర్మని ఫస్ట్ మన బ్రెయిన్ నుంచి తీసి అవతల పెట్టి మనం ఇంకా వేరే ఏమన్నా చూసుకుందాం. ఆల్రెడీ మన పథకాలు బటన్ నొక్కుతున్నారు కదా మన అన్న, సో దాన్నే హైలైట్ చేద్దాం. లేదు ఓలల్లో ఈ మధ్య వీడియోస్ బాబు నాకు పిచ్చెక్కింది, అసలు నిజం అవ్వదు కూడా నాకు అర్థం కట్టేస్తుంది. ఆమె ఎవరు 30,000 జాబ్ అట, ఈ 5,000 రూపాయలు వాలంటీర్ దానికోసం దాన్ని రిజైన్ చేసి వచ్చారట. ఏమంటే నాకు సేవ టెక్స్ట్ అండి అంటున్నావా? మరి నిజంగా అది నిజమైన వీడియోనా, మార్ఫింగ్ వీడియోనా, ఫేక్ వీడియో నాకు అసలు అర్థం కట్లా. నిజమైన వీడియో కనుక అయినట్టయితే బాబోయ్ ఎవరు కామెంట్లు పెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో మండలానికి ఒక మానసిక వైద్యశాల కావాలండి, ఈరోజు అట్లా ఉన్నారండి బాబు అక్కడ జనాలు అని అంటున్నారు. నేను గతంలో కూడా చెప్పున్నా, ఆ కుల పిచ్చి కావచ్చు, పార్టీల పిచ్చి కావచ్చు, డబ్బు పిచ్చి కావచ్చు, ఇంకా రకరకాల ఉన్నటువంటి పిచ్చిలన్నీ కూడా ఈ మధ్య జనాలు ఎక్కువైపోతాయి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మన భారతదేశం అంతా కూడా మండలానికి ఒక మానసిక వైద్యశాల కావాలా. ఫస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ పెట్టాలని కోరుకుంటా ఉన్నా, సరే క్లోజ్ చేస్తూ ఉన్నా. ఈ రామ్ గోపాల్ వర్మ వ్యూహం అయితే చేతులారా వైసీపీకి నష్టం చేకూర్చని చెప్పేసి అంతా అనుకుంటూ ఉన్నారు. దాంతో వాళ్ళు సైలెంట్ అయిపోయి నెమ్మదిగా దాన్ని పక్కన పెట్టుకుంటే తెలుస్తూ ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అయితే మరి అప్పుడు ఏమైనా వచ్చింది ఏంటో చూద్దాం. నేను అనుకోవటం అయితే సినిమా అయితే మాత్రం డిజాస్టర్, నో డౌట్.